వీటన్ని సమన్వయం చేస్తూ ఎవరు నిద్రపోకుండా తాను కూడా నిద్రపోకుండా పని చేయిస్తున్నటువంటి ఇందిరా నారాయణ రెడ్డి అనేటువంటి దేవతామూర్తులు, పనివాళ్ళు, ఊడ్చేవాళ్ళు, మైకు వినిపించేవాళ్ళు, దేవుని నెత్తి మీద పువ్వులు పెట్టే దగ్గర నుంచి వీధి ఊడ్చే వాళ్ళ వరకు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా వాళ్ళ లోపల ఉన్న దేవుడు ఒక్కడే. అదే భగవంతుని స్వరూపం నా లోపల. మనందరిలో ఉన్న భగవంతుడికి నారాయణ స్మరణ పూర్వకంగా నమస్కారం చేసుకుంటూ మనకు కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలంటే వాస్తవాన్ని మనం ఏమనుకుంటామంటే ఇది మన అదృష్టం అనుకుంటాం. దేవుడు ఏమనుకుంటాడంటే ఇటువంటి వాళ్ళు నా ఊర్లో ఉండడం, నేనున్న ఊర్లో ఉండడం నా అదృష్టం అని దేవుడు అనుకుంటాడండి. లేకపోతే వీకెక్కడో ఉడితే వాళ్ళు చేస్తారు. కాబట్టి పరమాత్మకు కూడా కొంచెం అదృష్టాలు ఉంటాయి. అప్పుడప్పుడు ఎవరు గొప్ప, దేవుడు గొప్పనా భక్తుడు గొప్పనా బాగా ఆలోచన చేసుకుంటారు. మీరు పురాణాలు చదివిన బాగా అనేక రకాల సినిమాలు అవి చూసి ఉంటారు. ఎక్కడైనా సరే నమ శివాయనో, శ్రీరామ జయరామ జయ జయరామ అనుకుంటూ భక్తులు జపమాల పట్టుకొని కూర్చుంటారు. అంతే కదా. భక్తులు ఎక్కడ కూడా దేవుడిని ఎదుర్కొంటా పోడు. వీడి జపమాల పట్టుకుంటే వీడిని ఎదుర్కొంటూ దేవుడు వస్తాడు. అందుకని భక్తుడు గొప్ప. భక్తుల దగ్గరికి పరమాత్మ పరిగెత్తుకొని వస్తాడు. ఇది పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి దయ. అంటే మన చేత ఒక కార్యక్రమాన్ని చేయించాలనుకున్నప్పుడు పరమాత్మ వారిలో ప్రేరేపణ అందిస్తుంది. మరి భగవంతుడికి అన్ని శక్తులు ఉన్నాయి. కర్తం, అకర్తం, అన్యథా కర్తం. భగవంతుడి ఈ శక్తి ఏమిటి? మనం అనుకున్నది అనుకున్నట్టు అయినప్పుడు దేవుడే, అనుకున్నది కానప్పుడు దేవుడే, అనుకున్నది అయినప్పుడు దేవుడే. మనం దీన్ని ఒప్పుకోవాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే అనుకున్నది అనుకున్నట్టు అయినప్పుడు మనవాడు 100 మార్కులు వచ్చి పాస్ అయితే ఏమంటాం? మా వాడు 24 గంటలు చదివింది తెలుసా, అందుకని పాస్ అయ్యాడు. 90 మార్కులు వచ్చాయనుకో మా వాడు మసలు కానీ దేవుని దయ తక్కువైంది. వాడు పరీక్షకు లేటు అంది అనుకో మా వాడు బాగానే ప్రిపేర్ అయిపోయాడు కానీ ఆ దేవుడు లేట్ చేసింది. అంటే మంచిగా అయితే మనదంటాం, కాదంటే దేవుడు అంటాం. కానీ భగవంతుని శక్తి చాలా గొప్పది. మనం ఏమనుకుంటే పరోక్ష ప్రియాలని దేవుడు డైరెక్ట్ వచ్చి పనిచేసుకోవచ్చు కదా. అంటే దేవుడు డైరెక్ట్ వస్తే నమ్ముతాం మనం. ఇప్పుడు ఆయన చెప్పింది ఒకటి, కపాలి భూతేశు అని మంచి చితాభత్వం పెట్టుకొని చేతిలో శూలం పట్టుకొని సగం అమ్మవారు పెట్టుకొని నెత్తిని గంగ పెట్టుకొని కట్టకట్టకట్టకు వచ్చి నారాయణ రెడ్డి గారి ఇంటి మీద కాలింగ్ గారు పెట్టినట్టు ఇంగ్లీరమ్మ డోర్ తీస్తుంది. ఏమండి అని పిలుస్తుంది. ఏం ఒక ఆయన వచ్చిండు, మస్తు వేషం వేసిండు, అచ్చం శంకర్మోలే ఉండంటారు. నిజంగా అమ్మవారు శంకరుడు వచ్చిన అనం. అందుకని ఏం చేస్తే భగవంతుడు పరోక్ష ప్రియ, ఇతరుల ద్వారా ఎవరి భావములో చేరి ఆ భావము ద్వారా తను పనిచేస్తాడు. కాబట్టి పనిచేయడానికి ఎవరు ప్రధానమైన కారణం అంటే ఇది చాలా సూక్ష్మమైనటువంటి. బాబు మాట్లాడుతున్నాడు నానా, ఒక 5 నిమిషాలు తర్వాత మాట్లాడు. పనిచేయడానికి ఎవరు కారణం అంటే చాలా సూక్ష్మమైన అంశం. ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టుకున్నాం. బిల్డింగ్ నిలబడడానికి ఏది కారణం అంటే పుట్టింగ్ కారణం. పుట్టింగ్ ఉంటే సరిపోదా? అది సలాక ఉంటే సరిపోతుంది. ఇటుకలు ఉంటే సరిపోతుందా? సరిపోదు. ఇటుకలు ఉండాలి, సలాక ఉండాలి, కంకర ఉండాలి, సిమెంట్ ఉండాలి, నీళ్లు ఉండాలి, చేసే మనిషి ఉండాలి, దీన్ని పోషించే వాడు ఉండాలి. ఇందరూ ఉంటే అది నిలబడుతుంది. అదేవిధంగా ఒక కార్యక్రమం జరిగినప్పుడు అణువు నుంచి పరమాణువు నుంచి పరమాత్మ వరకు అందరూ కారణమే. భగవంతుడు అందరి ద్వారా పనిచేస్తారు. మరి అందరి ద్వారా పనిచేయించినప్పుడు మరి కొన్ని ఎందుకు మన కనబడేటి కొన్ని ఉంటాయి. శరీరంలో 72,000 నాడులు లేని 72,000 నాడులు ఉంటే మన కనబడే ఇంద్రియాలు కూడా